సత్యసాయి జిల్లా పెనుకొండలో తండావాసుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. 3 తరాలుగా ఈ గిరిజన తండావాసుల తలరాతలు మారలేదు. చావు బతుకుల మధ్య గత్యంతరం లేక జీవనం సాగిస్తున్నారు. గ్రామంలో 60 కుటుంబాలకు గాను 40 కుటుంబాలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయాయి. ఏ తలుపు తట్టినా 60 ఏళ్ల పైబడిన వారే దర్శనమిస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం గిరిజనులకు భరోసా కల్పించలేకపోతోంది. నెలలు గడిచినా చేసిన పనికి కూలీ డబ్బులు చేతికి అందకపోవడంతో దీనికన్నా వలస బతుకులే మేలని అటువైపు అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వం కల్పించే ఉపాధి కన్నా కూలీ పనులకే ఎక్కువ గిట్టుబాటు అవుతోందని అంటున్నారు. ఊరంతా ఖాళీ చేస్తాం, అనువైన ప్రాంతంలో నివాస స్థలాన్ని చూపించాలని తండావాసులు కన్నీరు మున్నీరవుతున్నారు. మాకు బతుకుతెరు లేక ఈడే ఉన్నాం మేము. కొంతమంది ఇల్లు కట్టుకున్నా గానీ ఇల్లు కట్టుకుని అట్లా ఇడిచిపెట్టి బెంగళూరుకు వాళ్ళ బతుకుదారికి వాళ్ళకి వెళ్ళిపోయినారు. ఇప్పుడు మాకే బతుకు లేదు. పిల్లలు చదువుకున్నా గానీ అక్కడికి నడిచిపోవాల. ఏం జరిగినా గానీ మాకు ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎలకమేకలపల్లిలో ఏ మీటింగ్లు జరిగినా ఏం వచ్చినా డాక్టర్లు వచ్చినా గానీ ఎవరు వచ్చినా గానీ ఊర్లో వచ్చి వెళ్ళిపోతారు. వాళ్ళు ఏ సమస్య వచ్చినా ఓట్లు అడిగేది మాత్రమే వచ్చేది మాత్రం. ఇక్కడ సర్పంచ్ కానీ ఎవరు వచ్చినా కానీ మాతో అధికారులు ఎవరు బాగా పట్టించుకోరు. మాతో ఎవరు చెప్పుకోలే ఏం చెప్పుకోవాలనే తెలియక మేము ఇదే ఈ ఊరు ఎవరైనా ఇంట్లో కట్టుకుంటే ఎవరు ఒకరు చనిపోతారు. ఇల్లు కట్టుకుంటాము స్టాప్ పడతానే ఎవరు ఒకరు చచ్చిపోతున్నారు. లేకపోతే ఏందన్నా జరుగుతుంది. అది ఏమైపోతుంది ఏమో తెలియదు మాకు. ఎక్కడైనా మాకు గవర్నమెంట్ స్థలము యాడైనా చూసి మేము గవర్నమెంట్ స్థలం చూపించి మాకు నీళ్లు కరెంటు అంటే చూపించి యాడైనా మేము గుడ్సులు వేసుకుంటాం. మీ స్థలం చూపిస్తే మేము గుడ్సులు వేపించుకుంటాం. గ్రామంలో ఏదైనా అనారోగ్య పరిస్థితి తలెత్తితే నరకం చూడాల్సి వస్తుందని వెలుగుమాకులపల్లి తండావాసులు వాపోతున్నారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వస్తారు తప్ప తమ సమస్యలపై అధికారులు కన్నెత్తి కూడా చూడరని మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యలు నెరవేర్చాలని కోరుతున్నారు. పుట్టిన ముందు నుంచి కూడా ఇదే ఊర్లో జీవిస్తున్నాము. మాకు 2 కొడుకులు ఉన్నారు. వాళ్ళు కూడా ఇదే ఊరు సరిలేక అక్కడ బయట పని చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎందుకంటే ఏదో చదువు అంగన్వాడీ కానీ చిన్న స్కూల్ కానీ ఏదీ లేదు. మాకు ఈ తాండా చుట్టూ కూడా భూములు ఏమీ లేవు. మధ్యలో ఊరికే ఇండ్ల స్థలాలు ఉన్నాయంటే అది ఊరు సరిలేక మేము బయట ఎక్కడన్నా గవర్నమెంట్ వారు దయచేసి మాకేమన్నా స్థలం కల్పిస్తే అక్కడ ఏమన్నా ఏదో గుడిసెలన్నా కట్టుకొని జీవించుకుంటాం సార్. ఇది మా పరిస్థితి సార్. ఊర్లో ఓట్లు అయితే మేము బాధ్యతగా వేస్తున్నాము. కానీ మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరు మమ్మల్ని అయితే పట్టించుకోవడం లేదు. కానీ దయచేసి రాజకీయ నాయకులన్నా పట్టించుకోకపోతే అధికారులన్నా పట్టించుకోవాలని విన్నపించుకుంటున్నాము సార్. ఇక్కడికి వచ్చి మా ఊరు పరిస్థితి చూసి మమ్మల్ని న్యాయం చేయమని మిమ్మల్ని చేతులెత్తి మొక్కుతున్నాం సార్. అదే జిల్లా కలెక్టర్ గారు వచ్చి మా ఊరిని వెరిఫికేషన్ చేసి కొంచెం మాకు సహాయం చేసేటట్లు చూడండి సార్.